హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాలు ఈ మధ్యన చోటు చేసుకున్నటువంటి సంఘటనలేంటంటే, దొంగలు పోలీసుల మీద కాల్పులు జరుపుతున్నారు. ఆ మధ్యన ఏదో బంగారపు కొట్టు దగ్గర దొంగతనం చేసినటువంటి వాళ్ళని పట్టుకోబోతుంటే కాల్పులు జరిపి పారిపోవడం, ఆ తర్వాత ఆళ్ళని పట్టుకురావడం ఇదంతా చూసాం. అట్లాగే మొన్న ఏదైతే సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ ఒకళ్ళని పట్టుకొని దొంగని తీసుకొస్తుంటే పొడవటం, ఆ రియాజ్ అనేవాడిని. ఆ తర్వాత వాడు ఎన్‌కౌంటర్‌లో చచ్చిపోవడం చూసాం. ఇప్పుడు అంటే అది జరిగాక పోలీసుల మీదకి వెళ్ళే ధైర్యం తగ్గాలి దొంగలకి. కానీ ఇప్పుడు తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య మీద కాల్పులు జరిగినాయి. తనకి ఎందుకు జరిగింది అంటే సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకునేటటువంటి సందర్భంలో ఆ దొంగలు కాల్పులు జరిపారు. దాంతో చైతన్య గన్‌మెన్‌ను కాల్పులు జరిపారు. చైతన్య కూడా కాల్పులు జరిపారు. ఒకళ్ళ గాయాలైన నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. చైతన్య మీద కత్తితో దాడికి ప్రయత్నించారు దొంగలు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య మీద కత్తితో దొంగలు దాడికి ప్రయత్నిస్తే దాంతో చైతన్య కాల్పులు జరిపారు సెల్ ఫోన్ దొంగల మీద. ఆయన గన్‌మెన్ కూడా కాల్పులు జరిపారు. ఒకళ్ళ గాయాలైన నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. దీంతో పోలీసులు ధైర్యంగా తెగించి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దొంగల విషయంలో అన్నటువంటి విషయం తేలిపోయింది.